ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బహుళ తదియ. ఈరోజు తులసిమాలను పూజించి బ్రాహ్మణునకు దానమిచ్చుట వల్ల మందబుద్ధులకు మంచి తెలివితేటలు కలుగును. కార్తీక పురాణం 18వ అధ్యాయము కర్మఫల వివరణ. ఓ మునీంద్ర, మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను. నా సందేహాల్ని తీర్చి జ్ఞానోపదేశం చేయటం వలన నేను మీకు శిష్యుడనయ్యాను. సర్వము ఇక నాకు మీరే. ఏ పూర్వపుణ్యం వల్లనో మీ దర్శన భాగ్యం కలిగింది. కాకపోతే మహాపాపాత్ముడనైన నేను మొద్దుబారిపోయిన మోడు వలె ఉండవలసిన వాడినే. ఇదంతా దైవికంగా జరిగిపోయింది. నన్ను శిష్యునిగా చేసుకొని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ దివ్య పురుషుడు వినయంగా అంగీరస మహర్షిని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోర్కె మన్నించి కర్మ ఫలితాన్ని వివరించసాగాడు. ఆయన, నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము. శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మర్చిపోయి ఇంద్రియాలతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలు అన్ని దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు. దాని వలన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి. దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మింగిన వెలుగపండు వంటిదవుతుంది. కాబట్టి తప్పకుండా చేయాలి. వేకువజామునే స్నానం శ్రేష్టమును వేద సహితమును అవుతుంది. దీనినాచరించు సామర్థ్యం లేనివాడు అధమం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడుండే, మాఘమాసంలోనూ సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ ఈ 3 మాసాలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయటం వల్ల ఉత్తమగతి ప్రాప్తిస్తుంది. చతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోనూ గ్రహణ దినాలలోనూ మిగిలిన పుణ్యదినాలలోనూ వేరు కాలాల చేసిన కర్మ పుణ్యప్రదమవుతుంది. మిగిలిన కాలాలలో ప్రాతకాలమందు స్నానం, సంధ్యావందనం, సూర్య నమస్కారం, హోమం, జపం మొదలైనవి చేయుట చాలా అవసరం. స్నానం చేయకపోవటం వలన కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం కలుగుతుంది. కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే. దీనితో సమానమైన మాసం లేదు అని అన్నారా మహర్షి. ఆ మాటలు విన్న ఆ దివ్య పురుషుడు మునితో, పుణ్యాత్మ, తమరింతకు మునుపు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదాహరణగా వివరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగెను. అంతటా అంగీరసుడు, నాయన, ఆషాఢ శుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రకు వెళ్తాడు. పాల సముద్రమున శయనిస్తాడు. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు. కాబట్టి ఈ ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాస్యం అనబడే ఆ 4 నెలలు శ్రీ మహావిష్ణువునకు నిద్ర సుఖాన్నిస్తాయి. కాబట్టి ఆ 4 నెలలను సత్యస్వరూపుడైన శ్రీమన్నారాయణుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణగా పూర్వము నాకు హరి చెప్పిన కారణం చెబుతాను, శ్రద్ధగా విను. ఒకప్పుడు కృతాయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చి స్వామివారికి పాదాభివందనం చేశారు. శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో, ఏమీ తెలియని వానివలే, అన్ని చోట్ల అందరూ క్షేమమేనా అని అడిగాను. దానికి సమాధానంగా నారద మహర్షుల వారు, భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్లను చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మర్చిపోయారు. వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది? కొందరికి భక్షాభక్ష వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనింద సుక్తులయ్యారు. వారందరినీ రక్షించు. ఏదో ఒక ఉపాయంతో వీరికి మేలు చేయి స్వామి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు. వేల కొలది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు. కొందరు చేయరాని పనులు చేయసాగారు. వారందరినీ చూచిన శ్రీ మహావిష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు. సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య, మిత్ర, పుత్ర, కళాత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్ముని పాదాలకు నమస్కారాలు చేసి
అనేక విధాల స్తుతించారు. ఇది స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మండలి 18వ అధ్యాయం సంపూర్ణం. తిరిగి రేపటి అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. థ్యాంక్ యూ.